ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న అవకాశం ఏంటంటే మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళి కస్టడీ పిటిషన్ కూడా వేసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం అదే జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ అదే ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఒకవేళ లొంగిపోకపోతే నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కేసు గురించి అలాగే ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది, అసలు చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ముందుగా నవీన్, మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, కనపర్తి శ్రీనివాస్ గారికి, ఎస్పీ బాజీ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సంజయ్ అనే వ్యక్తి ఆయన సుప్రీం న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన దాన్ని 49 పేజీల తీర్పుని చూసిన తర్వాత విస్మయం వ్యక్తం చేసిన మాట వాస్తవం. అవును, ఇట్లా కూడా ఇస్తారా, ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయా, ఇది ఎలా ఇచ్చారు అని చెప్పని వాళ్ళకి ఆశ్చర్యకరంగా వాళ్ళు వ్యక్తం చేయటం కూడా జరిగింది. ఇక్కడ సంజయ్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి అంటే, ఆయన గతంలో ఈ అగ్నిమాపక సిబ్బందికి తర్ఫీదు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎన్ని పర్యాయాలు తర్ఫీదు ఇచ్చడానికి ఏర్పాట్లు చేసినా కూడా అన్ని పర్యాయాలు 350 మందే వచ్చారు. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. అది ఎలా సాధ్యమని కూడా అడిగింది సుప్రీం న్యాయస్థానం. ఇప్పుడు మామూలుగా పిలుస్తారు, 350 మందిని పిలిచారనుకో, 350 మంది ఎప్పుడైనా వస్తారా? ఒకసారి వస్తారేమో. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు అట్లానే వస్తారా? ఇది ఆశ్చర్యం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇవాళ ఇతని గురించి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సంజయ్ గురించి, సునీల్ గురించి, మరి విశాల్ గున్ని గురించి, కాంతిరాణ్ టాటా గారి గురించి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి. మంచి అధికారులు, నిజాయితీ పరులు, మరి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడతారా, ఇది రాజకీయ కక్ష కాదా, అసలు అధికారులను ఇబ్బంది పెడితే నీకేంటి సంబంధం? అధికారులు చేసిన తప్పుల గురించి వాళ్ళు విచారణ చేసి అధికారులను పక్కన పెట్టి గ్యాగ్ వాళ్ళకు సంబంధించినటువంటి క్యాట్కి సంబంధించి నివేదిక అందజేసిన తర్వాత, వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత కదా వీళ్ళ మీద చర్యలకు ఉపక్రమిస్తుంది. అంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ అమాయకులని వీళ్ళు చెబుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అంటే చాలా చిత్ర విచిత్రాలన్నీ ఆయన అంటే మనకి కనపడతా ఉంటాయి. వినపడటం కాదు, కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటే అన్నీ కనపడతా ఉంటాయి అన్నమాట. అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను మీకు గుర్తుందో లేదో, ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం మీద కానీ ఏదన్నా సరే సోషల్ మీడియాలో ఏదన్నా రాస్తే మామూలుగా వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తా అన్నాడు. ఈయన వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో చర్య కూడా తీసుకోవాలి. ఏంటయ్యా అంటే, ఇతను అట్లాగే పనవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి రెండు పర్యాయాలు పెట్టారు. హైదరాబాద్లో పెట్టారు, ఢిల్లీలో పెట్టారు. అసలు ఏం అధికారాలు ఉన్నాయి? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టమేంటి? దీని మీద కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇట్లా అతను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు ఈ అగ్నిమాపకానికి ఉన్న దాంట్లో కావచ్చు, అతను సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి మీరు అన్నట్టు రిమాండ్ రిపోర్టు కింద వాళ్ళు కోర్టులో వేస్తారు, మేజిస్ట్రేట్ కోర్టులో. వాళ్ళు మీరు అన్నట్టు అతను కనుక సమన్లు ఇస్తారు, రాలేదనుకో ఒకటోసారి రెండోసారి ఉంటుంది కదా, వాళ్ళకంటూ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. 3 వారాలు గడువు ఇచ్చారు. కాబట్టి ఈ 3 వారాల గడువు లోపు కనుక అతను కనుక రాకపోతే ఎక్కడున్నా సరే, అంతకంటే పెద్దవాళ్ళు ఎక్కడున్నా పట్టుకొచ్చారు. కాబట్టి ఇతను కూడా అలానే పట్టుకొస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే ఇతను చేసిన కార్యక్రమాలు మామూలు కాదు కదా. ఇతను కావచ్చు, సునీల్ కావచ్చు. సునీల్ కూడా ఆ రోజు చూసాం మనం, రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చిన అంశం కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు. వీళ్ళు సునీలు, ఈ సంజయ్, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళ ముగ్గురు ఒకటై ఒకే మాట, ఒకే బాట, ఒకే కంచం, ఒకే మంచంలో నడుచుకొని వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ ఆ రోజు 5 సంవత్సరాల్లో మళ్ళీ కింద అధికారంట. అంటే నాకు ఈ మధ్య ఒక అధికారి చెప్పాడు, మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకోవాలని చెప్పని భావించిన సందర్భంగా పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ ఉన్న సమక్షంలో ఎట్లా అండి నాకు సర్వీస్ ఉంది, నేను ఎలా వెళ్తానని చెప్పని వెళ్ళి ఆయన అడిగితే ఇట్లా చూసి, ఏంటి ఇంకా 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, మీకు మేమున్నాం పో అన్నారట. అంటే ఏ స్థాయిలో వాళ్ళు కింద అధికారుల్ని ప్రలోభపరుచుకున్నారో ఆలోచించుకోండి మీరు. అంటే ఇక ఈ తెలుగుదేశం పార్టీ చేశారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం అనేది రాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాడు. 25 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నాకు వద్దు రాజకీయం అనుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాజు.
కాబట్టి మనకు ఎదురు లేదు, మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు, మీరు ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు. ఎందుకంటే ఆ 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా వ్యతిరేకంగా ఎవరన్నా వెళ్ళి ఫిర్యాదు చేయాలంటే తీసుకోలేదు కదా. ఫిర్యాదు చేయాలంటే తీసుకోలేదు కదా. లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని పుట్టినరోజు నాడే తీసుకొని వచ్చి చంపేయాలని కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఫిర్యాదు చేసినా కూడా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు కదా. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు కాబట్టి న్యాయస్థానం ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. పోలీసులు అయితే ఎవరి గురించి పట్టించుకోలేదు, ఎవరి అభిప్రాయాలు పరిగణలో తీసుకోలేదు, ఎవరు వాళ్ళ మీద ఫిర్యాదు చేసినా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఒకసారి బాజీ గారితో మాట్లాడతాను. బాజీ గారు, ఈ కేసుకు సంబంధించి అంటే చాలా క్లియర్గా ఉంది కాబట్టి సరే, ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నప్పటికీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం, బెయిల్ రావడం ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత కొంత కేసు విచారణ జరుగుతుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు సుప్రీం తీర్పుతోని ఖచ్చితంగా ఇంకొక ముందడుగు పడుతుంది.